సాధారణంగా విద్యా ఉద్యోగ సాధనకు వినియోగించుకుంటారు. కానీ 2 బ్యాచిలర్ డిగ్రీలు పూర్తి చేసిన ఆ యువతి ఉద్యోగంపై కాకుండా ఉపాధిపై దృష్టి సారించారు. చిన్ననాటి నుంచి ఎంతో మక్కువ పెంచుకున్న ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్పై శ్రద్ధ పెట్టి యువతకు ఆదర్శంగా నిలిచారు. తాను విజయం సాధించడమే కాకుండా 10 మంది తమకు ఇష్టమైన రంగంపై దృష్టి సారించి ఉపాధి పొందేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఒంగోలు మామిడిపాలెం వాసులైన చిట్టిబాబు, సుజాత దంపతుల కుమార్తె దమ్మలమడుగు అమూల్య. తండ్రి సెక్యూరిటీ గార్డు కాగా తల్లి మెప్మాలో రీసోర్స్ పర్సన్గా పనిచేస్తున్నారు. బాల్యం నుండే ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్పై మమకారంతో స్కూల్ డేస్ నుండే ఆ విభాగాల్లో నిర్వహించిన అనేక పోటీల్లో పాల్గొని బహుమతులు సాధించారు. ఈ క్రమంలోనే బీఎస్సీ, బీఈడీ కోర్సులు పూర్తి చేసి 5 ఏళ్లు ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేశారు. అలవిమాలిన శ్రమ, అరకొర జీతంతో తృప్తి చెందకుండా స్వయం ఉపాధిపై దృష్టి సారించారు. చిన్నప్పటి నుండి తనకు ఇష్టమైన ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ లాంటి భిన్నమైన రంగాన్ని అందుకు ఎంచుకున్నారు. తమ ప్రాంతంలోని పొదుపు గ్రూపులో సభ్యురాలిగా చేరి కొంత రుణం తీసుకొని చీరలకు డిజైన్స్, థ్రెడ్ బ్యాంగిల్స్ తయారీకి నాంది పలికారు. సోషల్ మీడియాలో కంప్యూటరీ ఎంబ్రాయిడరీ చూసి ఆసక్తితో తాను కూడా అది నేర్చుకోవాలన్న కుతూహలంతో 2 లక్షల రూపాయల రుణం తీసుకొని ఆ ప్రాజెక్టు చేపట్టారు. తమ ఉత్పత్తులు మార్కెటింగ్ కోసం ఇన్స్టాగ్రామ్ వేదికగా వినియోగించుకుంటున్నారు. స్వతహాగా విద్యావంతురాలైన అమూల్య టెక్నాలజీపై పట్టుతో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేసుకొని ఫోటో ఫ్రేమ్ డిజైన్ ప్రారంభించారు. టీషర్ట్స్పై లోగోలు ముద్రించడంతో పాటు తాము అందించే ప్రతి ఐటెం ప్రత్యేకంగా ఉండేలా రూపొందిస్తున్నారు. భవిష్యత్తులో వర్క్షాపుల ద్వారా యువతకు తన ప్రాజెక్టులోని మెళకువలు నేర్పించి ఆర్థిక స్వావలంబన దిశగా తీర్చిదిద్దటమే లక్ష్యమని అమూల్య వినమ్రంగా మనవి చేస్తున్నారు. ఇలా ఫోటో ఫ్రేమ్స్, ఎంబ్రాయిడరీ ఫోటో ఫ్రేమ్స్, ఇవి నేను ఎంబ్రాయిడరీలో డిజైన్ చేసి ఇలా ఫోటో ఫ్రేమ్స్గా డిజైన్ చేశాను. కొన్ని వెరైటీస్ ఆఫ్ ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి. ఇవి గిఫ్టింగ్ పర్పస్కి చాలా బాగుంటాయి. రాబోయే శ్రావణ మాసంలో పెళ్ళిళ్ళు ఉంటాయి, గృహప్రవేశాలు ఉంటాయి, లేదు బర్త్డే పార్టీస్ ఉంటాయి. ఇదైతే ఎవరైనా మీ ఫ్రెండ్ డాన్సర్ అనుకోండి, ఇలాంటి గిఫ్ట్స్ ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. వాళ్ళ బర్త్డేస్కి కూడా మనం గిఫ్ట్ లాగా ఇవి ఇవ్వచ్చు. వైడ్ రేంజ్ ఆఫ్ పాట్స్ అనేవి మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. ఇవి కలర్ కస్టమైజేషన్ కూడా ఉంటాయి. ఇవి గిఫ్టింగ్గా చాలా బాగుంటాయి. ఇవి కార్ హోల్డర్స్లో కార్కి ముందర ఉంటుంది కదా, కార్ నడిపేటప్పుడు ఇలా కార్లో పెట్టామనుకోండి, ఇవి ఊగితే చాలా నీట్గా కనిపిస్తాయి. చాలా వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ అనేవి మన దగ్గర ఉంటాయి. రానున్న రాఖీకి కూడా మనం కొన్ని మోడల్స్ అనేవి డిజైన్ చేసాము. ఇవి వచ్చేసి నార్మల్గా మనం రెగ్యులర్గా యూజ్ చేసే బీడ్స్, ఇది కూడా నేనే డిజైన్ చేశాను. అండ్ ఇవి పైప్ క్లీనర్స్ ఇందాక మనం చూసాం కదా ఫ్లవర్ పాట్స్, అవి అలాంటి పైప్ క్లీనర్స్తో డిజైన్ చేసిన రాఖీస్. మనకి బాస్, హెయిర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్ రకరకాలు అనేవి మనం తయారు చేసుకోవచ్చు. చిన్నపిల్లలకి హెయిర్ బాస్, ఇవన్నీ మనం పైప్ క్లీనర్స్ తోటి డిజైన్ చేయొచ్చు. లేదు ఏదైనా మీ స్పెషల్ అకేషన్స్ ఉంటే థ్రెడ్ బ్యాంగిల్స్ అనేవి డిజైన్ చేస్తాము. సో వీటిల్లో ఇది ఇంకొక రకం అన్నమాట. ఇలాంటి బ్యాంగిల్స్ కూడా మనము కస్టమైజ్ చేసి ఇస్తాం. వన్స్ ఒక బ్రైడ్ మన దగ్గరికి వచ్చింది అంటే తనకి ఎంబ్రాయిడరీ బ్లౌజ్ డిజైన్స్తో పాటు మెహందీ, బ్యాంగిల్స్, వాళ్ళకి ఏదైతే కావాలో ప్రతి ఒక్కటి మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి. విత్ గిఫ్టింగ్ ఆర్టికల్స్ కూడా. నేను చేసే ప్రతిదీ బెస్ట్ అని నా ఫీలింగ్ అండి. అండ్ ఈ మధ్య కొత్తగా చేసిన పైప్ క్లీనర్స్ చాలా నాకు కొంచెం నా స్కూల్ డేస్ గుర్తొచ్చినాయి. అంటే అవి క్రియేట్ చేయడం అవి అనేవి. నాకు బిజినెస్ చేయాలని ఆశ ఉందండి. అక్కడ నాకు ఓకే, జాబ్ ఓకే, కానీ నాకు కొంచెం మహిళా సాధికారకత అనేది కొంచెం ఎక్కువ ఉందన్నమాట. లేడీస్ అనేవాళ్ళు ఒక్క దాంట్లోనే ఫిక్స్ అవ్వకూడదు.
వాళ్ళకున్న టాలెంట్ని ఇంకొకరికి చూపించాలి అని. ఇంకొకటి ఏంటి అంటే నేను కొన్ని వర్క్షాప్ కండక్ట్ చేయాలని అనుకుంటున్నాను ఇన్ ఫ్యూచర్. మా ఫ్యామిలీ నుంచి నాకు బాగా సపోర్ట్ ఉందండి. నేను ఫస్ట్ అయితే జాబ్ చేసుకో ఇవి ఎందుకు అన్నారు, కానీ నా ఇంట్రెస్ట్ని చూసి వాళ్ళు కూడా ఓకే తనకు అది కాదు ఇంకొక స్టెప్ వేస్తుంది, దానికి మా వంతు మేమేం చేయాలి అని. నాకు బజార్ నుంచి ఏది కావాలన్నా, లేదు నేను ఏదైనా ఊరికెళ్ళి ఏదైనా తెచ్చుకోవాలి అనుకున్నా, నేను ఏదైనా కొత్తది నేర్చుకోవాలి బయటకు వెళ్ళి అనాలనుకున్నా, నా ఫ్యామిలీ మొత్తం నాకు సపోర్ట్ చేస్తున్నారండి. ఎస్హెచ్జి సభ్యురాలుగా తను స్టార్ట్ అయ్యి ప్రజెంట్ బ్యాంక్ లింకేజ్ 7 డోసుల వరకు తీసుకొని 2 లక్షల వరకు మళ్ళీ ఇంకో డోస్కి రెడీ అవుతుంది. సో ఈమె వచ్చేసి ప్రజెంట్ మనకి హ్యాండీక్రాఫ్ట్స్ ద్వారా కొన్ని ప్రొడక్ట్స్ని అయితే తయారు చేస్తుంది. సో ఈ హ్యాండీక్రాఫ్ట్ ద్వారా మనం కామన్గా ఎంబ్రాయిడరీ వర్క్ ద్వారా కొన్ని వర్క్స్ అయితే చేస్తాం, ఏంటి బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇలాంటివి చేస్తాం. సో తనైతే చాలా ఇన్నోవేటివ్గా కొంచెం క్రియేటివ్గా సో తను ఒక ఫోటో ఫ్రేమ్స్ దాని ద్వారా తయారు చేయించడం ఒకటి. సో డిఫరెంట్ ఆఫ్ గాడ్స్ అన్ని ఫోటో ఫ్రేమ్స్ తయారు చేస్తుంది. అదేవిధంగా రాఖీస్ కూడా మన రక్షాబంధన్కి రాఖీలు కూడా తను ఏర్పాటు చేసి తన యొక్క ఎగ్జిబిషన్ అనేది పెట్టే విధంగా తను ప్లాన్ చేసుకుంది. సో అదేవిధంగా ఈమె చాలా క్రియేటివిటీగా ఒక ప్రజెంట్ స్టార్ట్ చేసి కొంచెం ఇన్నోవేటివ్ థింగ్స్తో పెద్ద మిషనరీ తీసుకొని ఎంబ్రాయిడరీ మిషనరీ ఫ్యూచర్లో మంచిగా భవిష్యత్తులో ఇంకా మంచిగా క్రియేటివ్గా తయారవుతూ ఉంది. సో తనకు ఓన్గా సొంతంగా డెవలప్ అయ్యి కొంచెం మంచిగా భవిష్యత్తులో పైకి రావాలని కోరుకుంటూ ఉన్నాం. సో ఈ మెప్మా ద్వారా కూడా తను చాలా బ్యాంక్ లింకేజెస్ తీసుకొని ఉంది. సో ఫ్యూచర్లో కూడా తనకు సపోర్ట్ చేస్తాం. అదేవిధంగా తను చేసిన ప్రొడక్ట్స్ అన్నిటి కూడా మేము ఆన్లైన్లో కూడా మై స్టోర్ యాప్ ద్వారా దాంట్లో పెట్టేసి సో తనకు మార్కెటింగ్ సదుపాయం కల్పించే విధంగా కూడా చూస్తున్నాం. అమిల్ అనే సభ్యురాలు అంతకుముందు గతంలో 2 లక్షల లోన్ తీసుకొని ఆమె స్వయంగా అంతకుముందు స్టిచ్చింగ్ చేసుకుంటూ ఎంబ్రాయిడింగ్ చేసుకుంటూ ఉండేది. ఇప్పుడు కొత్తగా రాఖీ పండగ శుభ సందర్భంగా రాఖీలు తయారు చేయటం, మామూలుగా ఫ్రేమ్స్ తయారు చేయటం అవన్నీ అమ్మాయి సొంతగా హ్యాండిక్యాప్తో తయారు చేస్తుంది. అందుకని ఈసారి మళ్ళీ ఆమె లోన్ తీసుకొని ఆమె పర్సనల్ లోన్ 10 లక్షలు తీసుకొని బాగా అభివృద్ధి చెందాలని మేమందరూ మెప్మా తరఫు నుంచి కోరుకుంటున్నాము. అదేవిధంగా ఆ అమ్మాయి మంచిగా వర్క్ టాలెంట్ కంప్యూటర్లు మొత్తం డిజైనర్ అంతా రెడీ చేసి మంచి టాలెంట్ పర్సన్. అందువల్ల మేము మెప్మా తరఫు నుంచి ఆ అమ్మాయికి సపోర్ట్గా ఉంటాం సార్.